పడక్కల్ గ్రామంలో గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ సందర్భంగా నా పేరు డోకూరు ప్రభాకర్ రెడ్డి. సర్పంచ్ అభ్యర్థి డోకూరు సునీత కాంగ్రెస్ పార్టీ నుంచి బలపరిచిన వ్యక్తి. నేను మండల్ ప్రెసిడెంట్గా కాంగ్రెస్ పార్టీ నిర్ణయించినప్పటి నుంచి తలకొండపల్లి మండలంలోని 32 గ్రామ పంచాయతీలో పార్టీ నిర్ణయించిన బాధ్యత నిర్వర్తిస్తూ, అలాగే ఇప్పుడు గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ వచ్చినాయి. గ్రామ పంచాయతీ ఎలక్షన్లో భాగంగా డోకూరి సునీత గారిని అత్యధికంగా మెజార్టీతో గెలిపించాలని గ్రామ ప్రజలను అందరినీ, తల్లులకి, చిన్నలకి, పెద్దలకి, అవ్వలకి అందరి విన్నవించుకుంటున్నాను. నేను గతంలో సర్పంచ్ కాకముందే నా యొక్క గ్రామాన్ని అభివృద్ధి పరచాలనే ఏకైక సంకల్పంతో నేను దేవుని పడకల్ గ్రామం కాడ వెంకటాపూర్ గేటు దగ్గర దాదాపు 25 లక్షలతోటి వెంకటేశ్వర స్వామి ముఖద్వారం అంటే కమాను నిర్మించడం జరిగింది. అలాగే పడకల్ గ్రామంలో దుర్గమ్మ గుడి దగ్గర కొంచెం చిన్నగా ఉండే ఆ గుడికి పెద్దగా చేయాలని గ్రామ పెద్దలందరూ నిర్ణయిస్తే నేను తప్పకుండా ముందుకొస్తానని నేనే ముందుకొచ్చి ఆ గుడికి సహకారము, అలాగే అదే గుడికి రథం కూడా చేయించడం సహకారం చేసి మా ఊరి గుడి బడి బాగుండాలనే సంకల్పంతో అవి చేయడం జరిగింది. అలాగే మా పడకల్ గ్రామంలో నేను పదవి లేనప్పటికీ కూడా గవర్నమెంట్ స్కూల్ పిల్లలకి ప్రార్థన చేసే ముందల వర్షం వచ్చినప్పుడు ఎండగొట్టేటప్పుడు ఇబ్బంది పడుతుందని గ్రామ పెద్దలు కానీ, స్కూల్లో ఉన్నటువంటి హెడ్ మాస్టర్ కానీ, టీచర్స్ విన్నవిస్తే 15 ఆగస్టు రోజు వెళ్ళి నేను తప్పకుండా చేశానని చెప్పి దాదాపు 1,80,000 ఆ షెడ్డు డోకూరి రామరెడ్డి గారి పేరు మీద నిర్మించడం. అదే స్కూల్కు నేను ఇక్కడే చదువుకున్నా కాబట్టి ఆ స్కూల్ మీద ప్రేమతోటి పిల్లలందరికీ దాదాపు 250 మంది స్కూల్ పిల్లలు ఉన్నారు. వారందరికీ బాటా షూ ఇవ్వడం జరిగింది. అలాగే పోచమ్మ గుడికి కూడా నిర్మించి, అలాగే గ్రామ పంచాయతీ దగ్గర నీటి శుద్ధి కర్మాగారం వాటర్ ఫిల్టర్ కూడా నిర్మించడం జరిగింది. అలాగే వెంకటాపూర్ గేట్ నుంచి దేవుని పడకల్ వరకు రోడ్డు వేయడానికి సహకారం చేసి, అలాగే గ్రామంలో దేవాలయం కానీ, అన్నప్రసాద కార్యక్రమం కానీ, పూజలకు కానీ ఇవన్నీ నేను పదవి లేనప్పటికీ కూడా ఏకైక లక్ష్యం ఏంటంటే గ్రామాన్ని అభివృద్ధి పరచాలని. అలాగే ఇక్కడే డ్రైనేజ్ వ్యవస్థ కూడా బాగలేక సొంత నిధులతోటి కూడా కరెంటు వ్యవస్థను కూడా బాగు చేయడం. నా లక్ష్యం ఒకటే, మన ఊరు బాగుండాలి. పడకల్ గ్రామంలో ఎక్కడ చూసినా అందంగా, నీటుగా ఒక ఆదర్శవంతమైన గ్రామంగా తీర్చిదిద్దాలన్నదే నా కోరిక. ఆ కోరికను నిర్వర్తించడానికే ఇప్పుడు ఒక మంచి అవకాశం వచ్చింది, ప్లాట్ఫామ్ వచ్చింది గ్రామ పంచాయతీ. ఇప్పుడు మీరు అందరూ గ్రామ పెద్దలు కూడా ఎవరైనా అనుకోవచ్చు, నువ్వు ఇప్పుడు చేస్తున్నావుగా అలాగే చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు, కానీ ఒక సర్పంచ్ అభ్యర్థి చేస్తే తరతరాలకు తెలిసిపోతుంటుంది, అది తరతరాలకు తెలుస్తుంటుంది. అదే ఉద్దేశంతో సర్పంచ్ అభ్యర్థి డోకూరి సునీతను నిలబెట్టి గెలిపించడానికి గ్రామ పెద్దల సహకారం తీసుకొని ఇప్పుడు కూడా ఆదర్శవంతమైన గ్రామ పంచాయతీ చేయడానికి కంకణం కట్టుకొని, నా వరకు గవర్నమెంట్ మనదే ఉంది కాబట్టి ఇంకా 3 ఏళ్ళు ఉంది. పెద్దలు కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు, ఎంపీ గారు మల్లు రవి గారు, పెద్దలు మన సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా మెండుగా మాకు సహకారాలు ఉన్నాయి. ఏ ఊరి కావాలన్నా, అదే డ్రైనేజ్ వ్యవస్థ కావాలన్నా, లైట్లు కావాలన్నా, ఇంకా ఇతరత్ర గ్రామానికి సంబంధించిన ఏ వస్తువు కావాలన్నా శాంక్షన్, రేషన్ కార్డులు కావాలన్నా, పింఛన్లు కావాలన్నా, ఆరోగ్య సమస్యలు ఉన్నప్పుడు దవాఖానకి సంబంధించిన సమస్యలు ఉండాలన్నా గవర్నమెంట్ సహకారం తప్పనిసరిగా ఉండాలి. అప్పుడు మాకు గవర్నమెంట్ సహకారము కంపల్సరీ మెండుగా ఎమ్మెల్యే గారు అయినటువంటి కసిరెడ్డి నారాయణ రెడ్డి గారి సహకారం ఉంది. వారి సహకారం తీసుకొని ఈ గ్రామాన్ని ఆదర్శవంతమైన గ్రామ పంచాయతీ చేయడానికే
నేను కంకణ బద్దన కట్టుకొని ఊరు పెద్దల సహకారం తీసుకుంటే నేను ఒక్కనే చేస్తా అనకుండా ఒక వీధిలో పోతే పెద్దలు ఉండాల్సిందే. వారి సహకారం తీసుకొని వారి ఏం చేయాలి ఇక్కడ ఏముంది అని వారి సహకారం అన్ని వర్గాలు, నేను వాను చిన్న పెద్ద కాకుండా అన్ని వర్గాలను తీసుకొని మన ఊరిని ఆదర్శవంతమైన గ్రామ పంచాయతీ ఈ పడకల్ గ్రామాన్ని తీర్చిదిద్దే వరకు విరమించేదే లేదు. ఈ సర్పంచ్ పదవి రాగానే నేను ఏదైతే సమస్యలు ఉన్నాయో, బస్సు లేదంటున్నారు, రోడ్డు వ్యవస్థ బాగాలేదంటున్నారు, డ్రైనేజ్ వ్యవస్థ బాగాలేదంటున్నారు, ఏది అయినా గ్రామ పెద్దలు తీసుకున్న నేను నోట్ చేసుకొని సర్పంచ్గా గెలవగానే ఏ సమస్యలు ఉన్నాయో మళ్ళీ తిరిగి యథావిధిగా ఇలాగనే ఊర్లలో గ్రామానికి సందులకు గొంతులకు వెళ్ళి పెద్దల సహకారం ఏం సమస్య ఉన్నది ఇమీడియట్లీ కాకుండా ఇమీడియట్ సర్పంచ్ గెల నువ్వు చేస్తున్నావు అనకుండా ప్రతిదీ గవర్నమెంట్ సహకారం తీసుకుంటాం, వారితోటి చేసుకుంటాం. మరి మా సహకారం మేము ఊరి మీద ప్రేమతోటే ఉన్నాం. నా సొంతం ఇప్పుడు ఎన్నో చేసిన దాదాపు 10 ఉన్నాయి చేసినాయి. ఇప్పుడు అవి చెప్పినవి చేస్తూ ఇంకా చేసి ఈ యొక్క గ్రామాన్ని ఆదర్శ గ్రామ పంచాయతీ చేసి ఈ గ్రామ ప్రజలకు ఎల్లవేళలా గుర్తుండిపోయేటట్టు నేను సాయశక్తులా కృషి చేస్తానని గ్రామ ప్రజలందరికీ విన్నవించుకుంటున్నాను. పడకల్ గ్రామ పంచాయతీ నమూనా బ్యాలెట్ పత్రంలో 2వ నెంబర్లో డోకూరి సునీత, వారి గుర్తు కత్తెర గుర్తు మీద ఓటేసి అందరూ గెలిపించాలని గ్రామంలో ఉన్నటువంటి చిన్నలను, పెద్దలను, అవ్వలను, తాతలను, నాతోటి స్నేహితులను అందరిని అభ్యర్థిస్తూ ఈ కత్తెర గుర్తుకు ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని, గెలిపించిన వారికి అందరికీ ఎల్లవేళలా అందుబాటులో ఉండి సమస్యలు తీరుస్తానని మీకు ఘంటాముఖంగా అందరి ప్రజల సాక్షిగా ప్రమాణం చేస్తున్నా.